వెల్కమ్ టు సత్య న్యూస్. నేను రమ్య. శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న గంధవారిగూడెం వద్ద 300 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న గంధవారిగూడెం వద్ద 300 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల ఫైలాన్ను రాష్ట్ర రోడ్లు భవనాల సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆవిష్కరించి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఇంగ్లీష్, తెలుగు మీడియంలలో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ పాఠశాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలందరూ కుల మతాలకు అతీతంగా చదువుకోవచ్చని తెలిపారు. ఈ పాఠశాలలో చదువుతో పాటు అన్ని వసతులు ఉంటాయని, ప్లే గ్రౌండ్స్ ఏర్పాటు చేస్తామని, క్రీడల వల్ల మానసికంగా విద్యార్థులు ఎదుగుతారని చెప్పారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల శంకుస్థాపనతో తెలంగాణకు ఒకరోజు ముందుగానే దసరా పండుగ వచ్చిందని అన్నారు. 5,000 కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్రంలోని 28 నియోజకవర్గాలలో మొదటి విడతన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. నల్గొండలో చేపట్టిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణాన్ని 8 నెలల్లో పూర్తి చేస్తామని అన్నారు. పేదవానికి చదువు చెప్పిస్తేనే కుటుంబంతో పాటు రాష్ట్రం, దేశం బాగుపడుతుందని, అందువల్ల పేద ప్రజలందరూ తమ పిల్లలను ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలో చేర్పించాలని కోరారు. 25 ఎకరాల సువిశాల ప్రదేశంలో ఈ పాఠశాలను చేపట్టడం జరిగిందని, రాష్ట్రంలోనే ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి పాఠశాలలు ఏర్పాటు చేస్తామని మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రోడ్లు భవనాల శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ సత్యనారాయణ రెడ్డి, డిఈ గణేష్, జెడ్పీటీసీఓ ప్రేమ్ కరుణ్ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి, డిఆర్డీఓ శేఖర్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు హాజరయ్యారు. సంవత్సరం వరకు అన్ని ప్రైవేట్ స్కూళ్ళు కూడా బంద్ అయ్యి గవర్నమెంట్ స్కూల్లే ప్రతి ఒక్క పిల్లలు, లీడర్ల పిల్లలే కాదు, ఆఫీసర్ల పిల్లలే కాదు, పేదవాళ్ళ పిల్లలు కూడా ఒక్క దగ్గర చదువుకునే మంచి రోజులు తెలంగాణలో రాబోతున్నాయి. ఇవన్నీ చేసి చూపిస్తాం. ఎందుకంటే 50,000 లక్షలు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని గ్రామాలలో మహిళలు సద్దుల బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మాసన్పల్లి గ్రామస్తులు, గ్రామ పెద్దల సహకారంతో డప్పు చప్పులతో మహిళలంతా సాంప్రదాయ పద్ధతిలో ఒకేసారి బతుకమ్మను తీసుకొచ్చి సంబరాలను ఘనంగా నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని గ్రామాలలో మహిళలు సద్దుల బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మాసాన్పల్లి గ్రామస్తులు, గ్రామ పెద్దల సహకారంతో డప్పు చప్పుళ్లతో మహిళలంతా సాంప్రదాయ పద్ధతిలో ఒకేసారి బతుకమ్మను తీసుకుని ఆనందంగా బయలుదేరారు. సీతారామపురం గ్రామంలో మహిళలు గ్రామీణ ప్రాంత పాటలతో ఈ బతుకమ్మ పండుగను జరుపుకున్నారు. గ్రామ మహిళలు, ఆడపడుచులు వచ్చి ఈ పండుగను ఎంచక్కా జరుపుకొని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ బతుకమ్మ పండుగకు వసతులు కల్పించినందుకు స్పెషల్ ఆఫీసర్, తహసీల్దార్ జలకుమారి, గ్రామ పంచాయతీ సెక్రటరీ గంజి ధనంజయకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఎదురుందిగా బాగుంది.
ప్రతి మండల కేంద్రంలో మహిళల ఆటపాటలతో సద్దుల బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సాంప్రదాయం సంస్కృతికి ప్రతీక అయిన పండుగ బతుకమ్మ ఉత్సవాలు తెలంగాణ వ్యాప్తంగా 9 రోజుల పాటు ప్రత్యేక శోభను ఇస్తాయి. పేద ధనిక అనే భేదం లేకుండా ఆడపడుచులు గౌరమ్మను పూజించి రంగురంగుల పూలతో అలంకరించి ఆనంద ఉత్సవాలతో జరుపుకుంటారు. మండల కేంద్రంలో బతుకమ్మ సంబరాలలో పాల్గొన్న ప్రతి మహిళకు జనని ఫౌండేషన్ చైర్మన్ బద్దం సుధీర్ హారతి పళ్ళెం 2 కుందులు కుంకుమ భరణ కానుకగా అందజేశారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పాశం నరేష్ రెడ్డి మాట్లాడారు. ప్రతి మండల కేంద్రంలో మహిళల ఆటల పాటలతో సద్దుల బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సాంప్రదాయం సంస్కృతి ప్రతీక అయిన పండుగ బతుకమ్మ ఉత్సవాలు తెలంగాణ వ్యాప్తంగా 9 రోజుల పాటు ప్రత్యేక శోభనిస్తాయి. పేద ధనిక అనే భేదం లేకుండా ఆడపడుచులు గౌరమ్మను పూజించి రంగురంగుల పూలతో అలంకరించి ఆనంద ఉత్సవాలతో జరుపుకుంటారు. మండల కేంద్రంలో బతుకమ్మ సంబరాలలో పాల్గొన్న ప్రతి మహిళకు జనని ఫౌండేషన్ చైర్మన్ బద్దం సుధీర్ హారతి పళ్ళెం 2 కుంకుమ బర్ణలు కానుకగా అందజేశారు. ఎంగిలి పువ్వు బతుకమ్మ రోజు అందంగా పేర్చిన బతుకమ్మలకు 6 బహుమతులు మరియు సద్దుల బతుకమ్మ సందర్భంగా 6 బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారిణి జానపద గాయని బందెల మల్లిక ఆటపాటలతో బతుకమ్మ ఉత్సవాలను రక్తి కట్టించారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పాశం నరేష్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ప్రత్యేకంగా తెలంగాణలో ఆడపడుచులు సాంప్రదాయానికి సంస్కృతికి ప్రత్యేక అయిన బతుకమ్మ సంబరాలు ఆడంబరంగా జరుపుకుంటారు. గౌరమ్మను పూజించి రంగురంగుల పూలతో అలంకరించి చేర్చిన బతుకమ్మను ఎంతో శోభిస్తాయి. గౌరీదేవి దయతో తమ పుట్టింటికి గ్రామానికి సకల సౌఖ్యం కలగాలని కోరుకుంటారు. తిప్పర్తి గ్రామ పంచాయతీల పరిధిలోని చిన్నాయిగూడెం, తిప్పలమ్మగూడెం, రామాలయం, బీసీ కాలనీ, నూకలవారిగూడెంలలో మహిళలు బతుకమ్మ కానుక అందజేశారు. ఈ కార్యక్రమంలో గుండా సక్కుబాయమ్మ, గజ్జల విజయ, కొండూరు సరస్వతి, దోర్నాల శిరీష, ఆదిమూలం పద్మ, చిలకమర్రి కవిత, సింధోజీ సునీత, కొండ శశికళ, వీర్లపాటి రజిత, బ్రహ్మదేవర స్వాతి, నేదునూరి పద్మ, కుక్కల మమత, పాశం విజయలక్ష్మి, తండు ఉషారాణి, గుమ్మడవెల్లి ఉమా, ఆదిమూలం యశోద, మంత్రాల సునీత, వెల్లెంల క్రమ, కొండ గీత తదితరులు పాల్గొన్నారు. తయారు చేసి పూజించి ఈ గ్రామంలో మంచిగా శుభాలు జరగాలని, మీ పుట్టింట్లో అష్టైశ్వర్యాలు జరగాలని మీ ఆడబిడ్డలుగా దీవిస్తూ ఈరోజు మీరందరూ బతుకమ్మను తీరొక్క పూర్తోడు పెట్టి ఆనందంగా జరుపుకున్నారు. ఈసారి ప్రత్యేకత కోసం కళాకారులను పిలిపించాము. తెలంగాణ ఉద్యమకారిణి జానపద గేయాలు పాడుతుంది ఫోక్ సింగర్ మల్లిక గారు ముందు వచ్చి మీ అందరినీ ఆనందపరచాలని ఆశిస్తున్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సత్యనుస్తో ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు అష్టైశ్వర్య ఆరోగ్యాలతో ఉండాలని ఆలేరు మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య కోరుతూ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సత్య న్యూస్ తో ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు అష్టైశ్వర్య ఆరోగ్యాలతో ఉండాలని ఆలేరు మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య కోరుతూ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్, పిఏసిఎస్ వైస్ చైర్మన్ చింతకింది చంద్రకళ మురారి, పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు పాష్కంటి శ్రీనివాస్, 3వ వార్డు కౌన్సిలర్ బేతి రాములు, బీజేపీ జిల్లా నాయకులు తునికి దశరథ తదితరులు పాల్గొన్నారు. ఆలేరు పట్టణ ప్రజలకు అందరికీ సద్దుల బతుకమ్మ మరియు దసరా పండుగ శుభాకాంక్షలు. ఆలేరు పట్టణ ప్రజలందరికీ కూడా
మరి రాబోయే కాలానికి విజయదశమి సందర్భంగా అందరికీ మరి అన్ని విధాల సుఖ సంతోషాలతో ఉండే విధంగా మరి విజయం చేకూర్చాలని చెప్పేసి మరి దేవుని ప్రార్థిస్తున్నాను. మరొకసారి దసరా పండుగ శుభాకాంక్షలు. ఆలేరు పట్టణ ప్రజలకు సద్దుల బతుకమ్మ మరియు విజయదశమి శుభాకాంక్షలు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో వర్ధిల్లాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరొకసారి విజయదశమి శుభాకాంక్షలు. ఆలేరు పట్టణ ప్రజలకు దసరా శుభాకాంక్షలు, దీపావళి శుభాకాంక్షలు. అందరూ ఆరోగ్యంగా ఉండాలి కోరుకుంటున్నాను. ఆలేరు పట్టణ ప్రజలందరికీ మరియు నా పద్మశాలి కుటుంబ సభ్యులందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ దసరా సందర్భంగా అందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, నా నేత కార్మికులందరూ మంచి పని కలిగి అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ వాషకంటి శ్రీనివాస్, పద్మశాలి సంఘం అధ్యక్షులు. నమస్కారం. ఆలేరు పట్టణ ప్రజలకు, పుర ప్రముఖులకు విజయదశమి శుభాకాంక్షలు. ఎల్లప్పుడూ ఆలేరు పట్టణ ప్రజలందరూ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ, భోగ భాగ్యాలు కలగాలని, ఆలేరు ప్రజలకు ఎలాంటి ఆపదలు రాకుండా చూడాలని అమ్మవారిని ఆకాంక్షిస్తూ బేదరాములు కౌన్సిలర్ ఆలేరు. పట్టణ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు. ఆలేరు పట్టణ ప్రజలందరూ ఈ సంవత్సరం నిండు నూరేళ్ళు అమ్మవారి ఆశీస్సులతో ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇట్లు తుంటి దశరథ, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధి తంగడపల్లి రోడ్లో ఉన్న శ్రీ సోమనాథ క్షేత్రంలో శుక్రవారం శ్రీదేవి శరన్నవరాత్రోత్సవాలలో భాగంగా శుక్రవారం రోజున సమస్త లోక కళ్యాణమై శ్రీ సోమనాథ్ కేంద్రంలో చండీయాగం చేయడం జరిగింది. ఈ చండీయాగంనకు అరేబియా నుండి కె బాలు, చంద్ర, శ్రీలక్ష్మి మరియు శ్రీకాంత్ రెడ్డి, సింధు దంపతులు వచ్చి చండీయాగం వేద బ్రాహ్మణుల చండీయాగం జరిపించారు. అనంతరం వారు మాట్లాడారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధి తంగెడపల్లి రోడ్లో ఉన్న శ్రీ సోమనాథ క్షేత్రంలో శుక్రవారం శ్రీదేవి శరన్నవరాత్రోత్సవాల భాగంగా శుక్రవారం రోజున సమస్త లోక కళ్యాణమై శ్రీ సోమనాథ కేంద్రంలో చండీయాగం చేయడం జరిగినది. ఈ చండీయాగమునకు అరేబియా నుండి కె బాలుచంద్ర, శ్రీలక్ష్మి మరియు శ్రీకాంత్ రెడ్డి, సింధు దంపతులు వచ్చి చండీయాగం వేద బ్రాహ్మణులతో చండీయాగం జరిపించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం, మోకుదాల రమేష్ మరియు మంచికంటే భాస్కర్, డాక్టర్ రామ్ ప్రసాద్ దంపతులు పాల్గొన్నారు. ఈ చండీయాగం చౌటుప్పల్ సోమనాథ క్షేత్రం అధ్యక్షుడు బడుగు నరసింహ తదితరులు పాల్గొన్నారు. వట్టిమర్తి గ్రామంలో గత 3 రోజులుగా అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన వట్టిమర్తి ప్రీమియర్ లీగ్ సీజన్ 2 క్రికెట్ పోటీలు ఉత్సాహభరిత వాతావరణంలో ముగిశాయి. నర్రా వేణుగోపాల్ రెడ్డి చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ మేడి రమేష్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఫైనల్స్లో హోరాహోరీగా తలపడ్డాయి. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్స్లో మేడి రమేష్ టీం విజయం సాధించి విజేతలను తోటి క్రీడాకారులు అభినందించారు. వట్టిమర్తి గ్రామంలో గత 3 రోజులుగా అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన వట్టిమర్తి ప్రీమియర్ లీగ్ సీజన్ 2 క్రికెట్ పోటీలు ఉత్సాహభరిత వాతావరణంలో ముగిశాయి. నర్రా వేణుగోపాల్ రెడ్డి చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ మేడి రమేష్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఫైనల్స్లో హోరాహోరీగా తలపడ్డాయి. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్స్లో మేడి రమేష్ టీం విజయం సాధించింది. విజేతలను తోటి క్రీడాకారులు అభినందించారు. అనంతరం విజేతలకు పాఠశాల పూర్వ విద్యార్థులు కె రఫేల్, మాజీ సర్పంచ్ బుర్రి రవీందర్ రెడ్డి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నర్రా కిషోర్ రెడ్డి, బోరుగు సైదులు, అంతటి మహేష్, సాగర్ల నరేష్, జాలా సత్యనారాయణ, చింతపల్లి వెంకన్న, మేడి హరికృష్ణ, నర్రా భిక్షం రెడ్డి, మేడి శ్రీను, వీరస్వామి, దూదిగామ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఆర్కేపురం డివిజన్లోని గ్రీన్ హిల్స్ కాలనీలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సాయిబాబా ఆలయంలో కాలనీ అసోసియేషన్ కార్యాలయంలో ప్రతిష్ఠించిన అమ్మవారిని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం సద్దుల బతుకమ్మ వేడుకలో మహిళలతో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడారు. ఆర్కేపురం డివిజన్లోని గ్రీన్ హిల్స్ కాలనీలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సాయిబాబా ఆలయంలో కాలనీ అసోసియేషన్ కార్యాలయంలో ప్రతిష్ఠించిన అమ్మవారిని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సద్దుల బతుకమ్మ వేడుకలలో మహిళలతో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ దేవీ శరన్నవరాత్రులలో భాగంగా దుర్గామాత అవతారంలో అమ్మవారిని దర్శించుకోవడం జరిగినదని, తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని వేడుకున్నానని తెలిపారు. ఆడపడుచులందరికీ సబితా ఇంద్రారెడ్డి సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. రంగురంగుల బతుకమ్మలు పేర్చిన మహిళలకు సమాజ సేవకులు జగిని ఫర్నిచర్స్ అధినేత జగిని శ్రీనివాస్ గుప్తా బహుమతులు అందజేయగా బతుకమ్మ విజేతలకు సబితా ఇంద్రారెడ్డి బహుమతులు ప్రదానం చేశారు. బతుకమ్మ పండుగ నిర్వహణలో పూర్తిగా విఫలమైన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎండగడుతూ సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి మండిపడ్డారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోనే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలపై కాంగ్రెస్ విషం కక్కుతుందని, సద్దుల బతుకమ్మ ఏర్పాట్లలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. మహిళలు ఇష్టపడే బతుకమ్మ పాటలంటేనే రేవంత్ రెడ్డి ఒంట్లో వణుకు పుడుతుందన్నారు. అందుకే రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతాలలో కూడా సౌండ్ సిస్టమ్ లేకుండా మహిళలు ఉత్సాహంగా పండుగ చేసుకోకుండా చేశాడని ఆరోపించారు. రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుంది? రాచరిక కాలంలో కూడా మంచి పేరు తెచ్చుకోవాలని ఎవరైనా ప్రయత్నిస్తారని, కానీ ప్రజలను ఇబ్బందులకు గురి చేసే రేవంత్ రెడ్డిని ప్రజలు విశ్వసించారని, కేసీఆర్కి ఎప్పుడు ఎలా ప్రజల్లోకి రావాలో తెలుసు అన్నారు. వరదలు వచ్చినప్పుడు బీఆర్ఎస్ మొత్తం కదిలి వచ్చి బాధితులకు బాసటగా నిలిచామని, బతుకమ్మ వేడుకలలో సౌండ్ సిస్టమ్ లేకుండా చేసి మహిళల మనోభావాలు దెబ్బతినేలా చేశారని, ఉద్యమాలు పోరాటాలతో నిర్మాణమైన పాటలనే పాడాలని చూస్తే ఊరుకోరని హెచ్చరించారు. ఏంటంటే రేవంత్ రెడ్డికి తెలంగాణ ఆత్మ గంతగా ఉందని అర్థం. బహుశా జీవితంలో ఎప్పుడు రేవంత్ రెడ్డి బతుకమ్మ దగ్గరికి వెళ్ళి ఉన్నాడు. ఎందుకంటే అది అట్లతద్ది సంస్కృతి, బతుకమ్మ సంస్కృతి అర్థం కాలే రేవంత్ రెడ్డికి. ఎందుకంటే ఆయన చెట్టపట్టాలు వేసుకొని తిరిగింది అట్టతద్దతో కాబట్టి బహుశా బతుకమ్మ బాధ తెలియదు, బతుకమ్మ భావన తెలియదు. అందుకే బతుకమ్మను చూస్తే భయం వేస్తుంది, బతుకమ్మ పాటను చూసి వణుకు పుడుతుంది రేవంత్ రెడ్డికి. ఇప్పటికైనా పద్ధతి మార్చుకో, పెద్దవాళ్ళని అడిగి పరిపాలన నేర్చుకో. తెలంగాణ మహిళలకి క్షమాపణ చెప్పు మొదలు. నిన్న నీ బతుకమ్మ నిర్వహణ తీరుతోని తెలంగాణ మహిళలందరూ కూడా ఒక బాధతో జరుపుకున్నారు. బతుకమ్మ కళ తప్పింది అని అన్నారు అంటే దాని అర్థమైంది. ఎక్కడో సూర్యాపేటలోనో ఇంకెక్కడో మారుమూల పల్లెల్లో ఒక మహిళ ఆ మాట అనే పరిస్థితి వచ్చింది అంటే నీ పరిపాలన తీరు నిదర్శనం అది. అందుకే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ మహిళా లోకానికి నువ్వు చేసిన అన్యాయానికి వాళ్ళని పెట్టిన బాధకు తెలంగాణ మహిళలందరికీ నువ్వు క్షమాపణ చెప్పాలి. ఇయ్యలేకపోయినావు, చేయలేకపోయినావు. బతుకమ్మను నిషేధిస్తామని సమైక్యాంధ్రలో చాలామంది విలవిగారు. బతుకమ్మ అంటే తెలంగాణది మాత్రమే కాబట్టి ఈ బతుకమ్మ పండుగ లేకుండా చేస్తే తెలంగాణ ఆనవాళ్ళు లేకుండా చేస్తామని చెప్పి అనుకున్నారు. బతుకమ్మ పండుగ చేస్తే నామూషిగా చేసే ప్రయత్నం చేసిండ్రు. కానీ అదే బతుకమ్మ ఉవ్వెత్తున లేచింది, సమైక్యాంధ్రం కథం చేసింది, తెలంగాణ రాష్ట్రం తెచ్చింది.
అందుకే కేసీఆర్ గారు బతుకమ్మను రాష్ట్ర పండుగ చేసింది. కొత్త తరం కూడా అద్భుతంగా బతుకమ్మ సాంస్కృతిక వారసత్వాన్ని తీసుకుంది. పిల్లలు, చిన్న పిల్లలు, 5 ఏళ్ల పిల్లలతో సహా బతుకమ్మను పేర్చడం, కోలాటాలు నేర్చుకునే ప్రయత్నం చేసుకుంటున్నారు. ఎవ్వరు లేని కాలంలో, దాన్ని ఎక్కడ ఎంకరేజ్ చేయలేని కాలంలో కూడా ప్రజలు వాళ్ళంతట వాళ్ళుగా ఈ సాంస్కృతిక వారసత్వాన్ని నిలబెట్టుకుంటూ వచ్చింది. అది అవసరమైనప్పుడు ఉద్యమాలకు ఉపయోగపడింది, సమాజాన్ని చైతన్యపరచడానికి ఉపయోగపడింది, అనేక దుర్మార్గాలను నిర్వహించడానికి, ప్రజలు ఐక్యం చేయడానికి ఉపయోగపడింది. బహుశా నీకు అందుకే భయమేస్తుంది. దేవి శరన్నవరాత్రి ఉత్సవంలో భాగంగా శుక్రవారం 9వ రోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోషిమాత దేవాలయంలో శుక్రవారం శ్రీ సంతోషిమాత అమ్మవారు శ్రీ మహిషాసురమర్దిని దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా దేవాలయ అర్చకులు బట్టారపు వంశీకృష్ణ శర్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవంలో భాగంగా శుక్రవారం 9వ రోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోషిమాత దేవాలయంలో శుక్రవారం శ్రీ సంతోషిమాత అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దిని దేవిగా భక్తులకు దర్శనమిచ్చింది. ఈ సందర్భంగా దేవాలయ అర్చకులు పట్టారపు వంశీకృష్ణ శర్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ మహిషాసుర మర్దిని దేవి అలంకరణ చేయించిన భక్తులచే కుంకుమార్చనలు నిర్వహించారు. అమ్మవారి సన్నిధిలో గల శ్రీ చక్రానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భవానీ దీక్షమాలధారణ స్వాములకు దుర్గా పూజలు నిర్వహించారు. సామూహిక లలిత సహస్రనామ పారాయణంతో పాటు చండీ హోమం, రుద్రహోమం, బ్రాహ్మణ ముక్తైదువులకు సుహాసిని పూజ నిర్వహించారు. శుక్రవారం పురస్కరించుకుని శ్రీ సంతోషిమాత అమ్మవారి ఉద్యాపన వ్రతం, వడిబియ్యం, పవలింపు సేవా కార్యక్రమం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ అధ్యక్ష కార్యదర్శులు నూకా వెంకటేశము గుప్తా, బ్రాహ్మణ్లపల్లి మురళీధర్, పబ్బా ప్రకాష్, నరేంద్ర, విద్యాసాగర్ రావు, బ్రాహ్మణ్లపల్లి సంతోష్, బ్రాహ్మణ్లపల్లి దేవిదత్తు, బ్రాహ్మణపల్లి బ్రహ్మయ్య, నామిరెడ్డి పాపిరెడ్డి, గోపారపు రాజు, బ్రాహ్మణ్లపల్లి శివప్రసాద్, కక్కిరేని పద్మ, నూకా రవిశంకర్, మహంకాళి ఉపేందర్, వాసా కృష్ణ, ఎర్రమల ప్రసాద్, పులుసు ఎల్లేష్, మిట్టపల్లి భరత్, ఓరుగంటి కనకరత్నం, ఓరుగంటి జగదీశ్వరి, దేవాలయ మేనేజర్ బచ్చు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.